అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ఎక్కడ ధర్నాలు చేయలేదు. గత ఇదే టైంలో లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు వేసినప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో టైం టేబుల్ చేంజ్ చేయమని అడిగారు తప్ప ఉద్యోగాలు ఇవ్వద్దని అడగలేదు. సీఎం గారు ఇప్పుడు అడుగుతున్నాము, ఉద్యోగాలు వేయమని అడుగుతున్నాం. మరి ఉద్యోగాలు వేయి. నువ్వు ఉద్యోగాలు వేయకపోవడం వల్లనే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నిరుద్యోగాలను ముందుకేసుకొని ఉద్యోగాలు పొందినటువంటి 4 ప్రముఖుల పేరు చెప్తా. నెంబర్ 1 కోదండరాం రెడ్డి సారు, నెంబర్ 2 రియాజ్ ఎమ్మెల్సీ తమ్ముడు వెంకట్ సార్, ఆకునూరు మురళి గారు. వీళ్ళు ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎన్నోసార్లు నిరుద్యోగులకు నమ్మశకం చెప్పి మోసం చేసిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది, అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో అధికారంలోకి ఉందంటే మా నిరుద్యోగుల పుణ్యమే. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే మీ గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలకు మాత్రం తగిన బుద్ధి చెబుతాం. ద్వారా ఆయనకు ఏ విధంగా బుద్ధి చెప్పినాం టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా కొనసాగలేదు. ఇకపై మీ ఆటలు చెల్లవు. దయచేసి మేము ఒకటే అడుగుతున్నాము, మాకు ఉద్యోగాలు వేయాలి. తెలంగాణ కోసం ఆ రోజుల్లో మేము పోరాటం చేసినాం, మేము బలిదానాలు అయినా మేము దెబ్బలు తిన్నాం. అందుకనే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతామని చెప్పి అన్ని రకాల ఉద్యమాలు చేసినాం. లాస్ట్కు తెలంగాణ ఏర్పడినప్పటికీ కానీ ఉద్యోగాల కోసం పోరాటం చేయవలసిన సిచ్యువేషన్ ఈ రోజులో కనబడుతుంది. దయచేసి ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాల్సిందిగా మా రిక్వెస్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారు 18 నెలల కాలం నుంచి నోటిఫికేషన్ల కోసం ప్రతి లైబ్రరీలో తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని పేరేసినట్టు ఏదైతే అబద్ధం అని అనుకుంటున్నామో మేము, మీరు ఏదైతే నిజం అనుకుంటున్నారో నోటిఫికేషన్ వేసుకుంటే యువత వద్దంటున్నారని చెప్తున్నారు. ఎక్కడ సార్ మీరు వేసిన నోటిఫికేషన్ల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎన్ని నింపారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే దాని మీద చర్చకు మనం కూర్చుందాం. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు గెలిచిన ప్రభుత్వాలు అదే నిరుద్యోగులని అత్యంత పాశవికంగా అణచివేస్తున్నాయి. ఇదేమన్నా లైబ్రరీ లేకపోతే మొన్న చూస్తే ఇక్కడ ఎన్ని వ్యాన్లు పెట్టారు, ఎంతమంది పోలీసులను ఇక్కడ మోహరించారు. ఎందుకు ఈ రాష్ట్రత్వం? మేము ఇక్కడి నుంచి కోరుకునేది ఒకటే, మీ పదవులు మేము కోరుకోవట్లేము. మా నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి వారికి మధ్య కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు పొంది వాళ్ళ పబ్బం గడిచిన తర్వాత నిరుద్యోగుల్ని గంగలో దొక్కిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మేము ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా చెప్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇవ్వనని చెప్తే వేరే పోయి ఏదైనా పని చేసుకుంటారు. ఇక్కడ ఉండి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వయసు ముద్రపోతున్న కొద్దీ ఏజ్ బార్ అవుతుంటే ఉద్యోగం రాక ఒక్కొక్కటి పెళ్లిళ్ళు కాక ఇక్కడనే ఉంటారు. వాళ్ళ బాధలు మీకు అర్థం కావట్లేవా? మమ్మల్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడిపిన మీకు మాకు అన్నిళ్ళు అర్థం కావట్లేవా? ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుతున్నారు. ఎన్ని నోటిఫికేషన్లు వేశారు? 60,000 జాబులలో గురుకులలో 5,000 పోస్టులు అంటే బ్యాక్లాగ్ ఉన్నాయి. ఏ రిక్రూట్మెంట్ అయినా టాప్ నుంచి కిందికి వస్తారు. మీరు పీజీటీ నింపిన తర్వాత జేఎల్ నింపి ఆ తర్వాత డిఎల్కి వెళ్ళారు. ఎన్ని బ్యాక్లాగులు పడ్డాయి చూసుకోండి. డిఎస్సీలో ఒక హైదరాబాద్ జిల్లాలో 34 మంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి డిఎస్సీ ఉద్యోగాలు పొందారు. మరి తెలంగాణ 33 జిల్లాలు ఎంతమంది ఉన్నారు? ఈ ఫేక్ సర్టిఫికేట్లు బాగోతాయి. దాని గురించి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు. ఒక నిరుద్యోగి స్టూడెంట్ లీడర్ అని చెప్తున్నట్టు బయటికి రాడు. ఎవడు కోల్పోతున్నాడు? నేను ఇక్కడికి లైబ్రరీకి వచ్చినాక 4 జాబులు మీ తప్పుల వల్ల, నా తప్పు కాదు. 1:2లో 4 జాబులు నేను కోల్పోయినా. మరి ఇక్కడ నుంచి నేను ఉద్యోగం తీసుకొని పోవాలన్నా లేకపోతే ఇక్కడ నుంచి నా శవాన్ని పంపించాలన్నా మీరే డిసైడ్ చేయండి ముఖ్యమంత్రి గారు. లేదంటే ఇది చాలా సీరియస్ అవుతుంది. నిరుద్యోగుల ఐక్యత.